ఇప్పుడు ఆ ఒంటి నిండా బూడిద పూసుకొని ఒక అంగోస్త్రం లాంటిది లంగోట అంటారండి దాన్ని. లంగోట అంటారు. అది నాద సాంప్రదాయంలోనూ ఉంది, అఘోర సాంప్రదాయంలో కూడా ఉంది. అఘోర సాంప్రదాయంలో చెప్పాక మీకు అందరూ నాదులే. అంటే నాద్ అంటే సాధకుడు. సాధకుడు. ఇప్పుడు చాలా మంది అంటారు నాద్ అని ఎవరైతే వెనక వస్తుందో వాళ్ళందరూ సాధకులే లెక్క. అఘోరాలని చెప్పుకుంటాకే వాళ్ళకి అఖాడాలు, పీఠాధిపతులు ఇప్పుడు ఉంటాయి చూసా, సంస్థలు ఉన్నాయి ఎన్నో పీఠాధిపతి, అలాగే వాళ్ళల్లో కూడా ఉంటాయి. గురువు తర్వాత ఎంచుకునేవాడు వాళ్ళని అఘోర వాళ్ళు అంటారు. అసలు ప్రపంచం మొత్తం నిలబెట్టేది 5 ఓకే. అంటే నెక్స్ట్ మీరు అడిగిన దాని ప్రకారం ఈ ఒంటికి బూడిద రాసుకునేది, శవ బూడిద రాసుకునేది అఘోరాలు. ఇప్పుడు మీకు చెప్పే కదా నా సాంప్రదాయం, వీళ్ళు నాదులు వాళ్ళు నాదులే. వీళ్ళు బ్లాక్ వేసుకుంటారు, వాళ్ళు కాషాయం వేసుకుంటారు. వాళ్ళు గోరఖనాథ్ పంత్ వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ హోమ భస్మాన్ని మాత్రమే వాళ్ళు రాసుకుంటారు. హోమ భస్మం కాల్చిన తర్వాత హోమం చేస్తారు. మనం చేసినప్పుడు భస్మాన్ని రాసుకునేది వాళ్ళు, శవ భస్మాన్ని రాసుకునేది వీళ్ళు. ఓకే. చివరాఖరికి ఏంటంటే ఎవరి గమ్యమైనా ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడదు.